ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావాలి. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ పిలుపు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నారా లోకేష్. లోకేష్ జన్మదిన వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఉద్ఘాటన. ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలి. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచన. చిరు వ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా. ప్రధానమంత్రి స్వనిధి 2.0 చెక్కులను పంపిణీ చేసిన DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాల్సిన అవసరం ఉందని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లోని కోర్టు హాల్లో ఈ నెల 25న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులతో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఆయా ఎన్నికల్లో అత్యధిక ఓటర్లు ఓటును సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు జాతీయ ఎన్నికల సంఘం 2011 నుంచి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి తగ్గ తనయుడు లోకేష్ బాబు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు తదితరులు బర్త్డే కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అవినీతి అరాచక పాలనలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర నిర్వహించి యువత, మహిళలు, కర్షక కార్మికులకు భరోసా కల్పిస్తూ బడుగు బలహీన వర్గాలకు చేదోడుగా నిలిచారని కొనియాడారు. నిరంతరం రాష్ట్ర అభివృద్ధికే కృషి చేస్తూ నారా లోకేష్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడం జరిగిందన్నారు. పార్టీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ ముందుకు వెళ్తున్నారన్నారు. నేటితరం రాజకీయ నాయకులకు, యువతకు లోకేష్ పోరాట స్ఫూర్తి ఒక దిక్సూచి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్, గదుల సాయిబాబా, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, ఎస్కే రహీం, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి అందరికీ రావాలనే ఉద్దేశం మీద ఈనాడు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం. నాడంటే సామాజిక సేవ చేయాలన్న భావాలతో ఈనాడు ఈ సమాజంలోన అన్ని వర్గాలకి న్యాయం చేయాలన్న భావాలతో ఒక పక్క పేద వర్గాలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు. అదే రకంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంలో ఇలాగ రైతుల సంక్షేమం కోసం రైతులకు అనేక విధాలుగా అనేక రకరకాలు చేస్తారు. కుటుంబ ప్రభుత్వంలో కనీ విని ఎరగని రీతులు రైతులకు కూడా సంక్షేమం కోసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అన్నింటినీ కూడా బేరీజ్ చేసుకుని వారికి న్యాయం చేయాలన్న భావాలతో పనిచేస్తున్నట్టు ఒక టీం వర్క్లో పనిచేస్తున్నారు. ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్న ఈనాడు మరి లోకేష్ గారి యొక్క ఒక ఆయన కూడా పక్కన సపోర్ట్గా ఉండి ఈనాడు రాష్ట్ర ప్రధానికానికి అందరూ కూడా బ్రహ్మాండం సర్వీస్ చేస్తున్నట్టు వారికి ఒకసారి ఆయనకి ఆరోగ్యాలు బాగా ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తూ
ఇలాంటి వాటిని ప్రత్యేకంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము కొండబాబు గారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. 2 సంవత్సరాల అధికారం కోల్పోవడం జరిగింది. చిన్న భిన్నం అయిపోయింది విద్యాశాఖ అంతా కూడా. పిల్లలందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు. మళ్ళీ ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయిన తర్వాత మళ్ళీ అది మొదలు పెట్టారు. ఈ రోజు ఏదైతే విజన్ 20 డాక్యుమెంట్ ఉందో అదే డాక్యుమెంట్ ఈ రోజు నడుస్తుంది. కేంద్రం రూపొందించినా ఏది రూపొందించినా అది చంద్రబాబు నాయుడు ఆలోచన లేని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన ఆలోచనతో ముందుకెళ్తుంది. ఈ రోజు ఆయన ఆలోచనలే. ఈ రోజు చూడండి, ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఐటీ కంపెనీలు రావాలని చెప్పి, అనేక ఇండస్ట్రీలు రావాలని చెప్పి తీసుకురావడం జరుగుతుంది. మీరు అందరూ చూస్తున్నారు. అన్ని వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ కంపెనీలు వస్తున్నాయి, ఆ కంపెనీలు వస్తే ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారు, ఏ విధంగా మనం ముందుకెళ్తామని వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజున దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ 1 కావాలని తపంతో పనిచేస్తున్నారు. ఈ రోజున అదేవిధంగా చిన్నవాడైనా లోకేష్ గారు ఈ రోజు బాధ్యతలు తీసుకుని పెద్ద ఎత్తున ఆశయాలు నెరవేరుస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, పిల్లలందరూ కూడా చదువుకుని ఇక్కడే మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారే. అందుకే నారా లోకేష్ గారిని అభినందిస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే నారా లోకేష్ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆ చల్లగా చూడాలని నా తరపున, తెలుగుదేశం పార్టీ నాయకుల తరపున, ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్క రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పేర్కొన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా రవాణా పోలీస్ శాఖల సంయుక్తంగా స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్, డీటీసీ కె శ్రీధర్లు ముఖ్య అతిథులుగా హాజరై బైక్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. స్వీయ నిర్లక్ష్యం వల్లనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల అధిక సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రాముఖ్యంగా స్వీయ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణం కోల్పోయినా, ఏదైనా అవయవాన్ని కోల్పోయినా వ్యక్తి జీవితమే కాక తనపై ఆధారపడిన కుటుంబం మొత్తం తీవ్ర ప్రభావానికి గురవుతోందన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. కార్యక్రమంలో కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మనీష్ పటేల్ దేవరాజ్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, ఎస్బీ డిఎస్పీ కేబీవి సత్యనారాయణ, కాకినాడ ఆర్డీఓ బివి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వేరియస్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ మంత్ అంతా ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, ఈ ర్యాలీలు, వీటన్నిటి వెనుక ఉద్దేశం ఏంటంటే చాలా సీరియస్ ఎయిల్మెంట్స్, హార్ట్ ప్రాబ్లము, క్యాన్సర్ ఇట్లాంటి వాటితో చనిపోయే వాళ్ళకన్నా, లేదా వైలెంట్ అఫెన్సెస్, మర్డర్లు ఇట్లాంటి వాటిలో చనిపోయే వాళ్ళకన్నా రోడ్ యాక్సిడెంట్స్లో మనం చాలామందిని కోల్పోతున్నాం. వాల్యుబుల్ హ్యూమన్ రిసోర్స్ ఈస్ బీయింగ్ లాస్ట్. ఇవి అరికట్టడానికి మేము తీసుకునే చర్యలు ఎన్ఫోర్స్మెంట్తో పాటుగా ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ కోసమే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఇట్లా అందరికీ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, విత్ ఇన్ స్పీడ్ లిమిట్ వెళ్ళాలి, ట్రాఫిక్ నియమాలు పాటించాలి, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయకూడదు, ఖచ్చితంగా టైల్ ల్యాంప్ పనిచేస్తుందా లేదా చూసుకోవాలి హెడ్లైట్తో పాటు, అట్లానే 4-వీలర్లో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ రకమైన అవగాహన కల్పించడం ద్వారా ఈ వాల్యుబుల్ హ్యూమన్ రిసోర్స్ లాస్ అవ్వకుండా చాలా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఒకళ్ళుగా చాలామంది ఈ 10 రోజుల్లోనే మనం 10 మంది దాకా చనిపోవడం చూసాము. మీరందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే సేఫ్టీ ఇస్ ది ఫస్ట్, తర్వాతే ఏదైనా. కాబట్టి మీరందరూ కూడా హెల్మెట్ తోటే డ్రైవ్ చేయండి, మినిమం స్పీడ్ తోటి, పర్మిసిబుల్ స్పీడ్ తోటే డ్రైవ్ చేయండి. సెల్ ఫోన్లు వెహికల్ నడిపేటప్పుడు సెల్ ఫోన్ యూజ్ చేయొద్దు, నేషనల్ నెగ్లిజెన్స్ డ్రైవ్ చేయొద్దు, ట్రిపుల్ రైడ్ చేయొద్దు. ఇది అందరూ కూడా ప్రతిసారి చెప్తుంటే చాలా లైట్గా తీసుకుంటున్నారు. దీని మూల్యం ప్రతిసారి మనం చూస్తున్నాము. ఈ సంవత్సరం 785 మంది యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వీటిలో 2-వీలర్స్లో 300 మెంబర్స్ దాకా చనిపోవడం జరిగింది. కాబట్టి ఇది ఇప్పటికైనా మారండి. ఏదో విధంగా మీ ప్రాణాలు కాపాడుకోండి. మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సేఫ్ జర్నీ చేయకపోతే ముందు జీవితం అనేది ఉండదు. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతమంది అధికారులు, ప్రజలు అందరూ కూడా వాళ్ళ బాధ్యతలు తెలుసుకొని మీరు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని సేఫ్ జర్నీ చేయాలని కోరుకుంటున్నాను. చిరు వ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తూ అండగా నిలుస్తుందని డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు అన్నారు. పిఠాపురం పట్టణంలోని మెప్మా కార్యాలయ భవనంలో మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గంలోని చిరు వ్యాపారులకు ప్రధానమంత్రి స్వనిధి 2.0 ద్వారా మంజూరైన లోన్ చెక్కులు, క్రెడిట్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం లబ్ధిదారులకు రుణాల చెక్కులు, క్రెడిట్ కార్డులను తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడం, ఆ బ్యాంకు రుణాలు కూడా 10%కే
వారికి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వటం, దాని ప్రభుత్వం వారు సకాలంలో కట్టుకున్నట్టయితే మళ్ళీ 7% ఏదైతే వడ్డీ ఉందో అది రాయితీ కల్పించడం, అంటే కేవలం 3%మే వారికి వడ్డీ పడతా ఉంది. ఇది ఎవరైతే వీధి వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా మంచి కార్యక్రమం, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని వారందరూ సద్వినియోగం చేసుకుని తద్వారా వారి కుటుంబాలు బాగుపడాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరూ కూడా మరి స్వయం ప్రతిపత్తితో బతకాలి, వారందరూ వీధిని పడకూడదు, వీధి వ్యాపారస్తులు అనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మరింత మంది వీధి వ్యాపారస్తులకి మరి ఎక్కువ శాతం మరి లోన్ ఇప్పించాలనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఏదైతే కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసేటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కానీ మనం సహాయం అందించడమే లక్ష్యంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పే మోసపూరిత మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు ఎవ్వరూ లేరని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. గత పాలనలో చేసిన తప్పిదాలు ప్రజలపై మోపిన భారాలు ఇప్పటికే ప్రజల మధ్యలో స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. ఈసారి రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉన్నారని, అభివృద్ధి పాలనకి మద్దతుగా నిలుస్తారని వనమాడి కొండబాబు స్పష్టం చేశారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని విధాలు అక్కడ ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారు. పక్కన సంక్షేమ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బ్రహ్మాండ విజన్తో ముందుకెళ్తున్నారు. ఈ రోజున ఆ విజన్తో ముందుకెళ్తున్నప్పుడు ఈరోజు 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. విద్యాశాఖ మీద కానీ, వ్యవసాయం మీద కానీ, అన్ని రంగాల్లో కూడా ఈరోజు నంబర్ 1గా పనిచేస్తుంది ఈ రాష్ట్రం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగితే 15 సంవత్సరాల్లో ఈ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం అవుతుందని ఈరోజు ప్రజలు చెప్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలు చెప్తున్న మాట. ఈ టైంలో మరి పాదయాత్ర చేస్తానన్న పెట్టి ఏమండి, ఈ టైంలో పాదయాత్ర చేస్తాను పెట్టి నేను ఎందుకు చెప్పానంటే పాదయాత్ర చేయవలసిన అవసరం లేదు. ఈ రోజున పాదయాత్ర దేనికోసం చేస్తున్నారంటే గతంలో చేసిన తప్పుల మీద మంత్రులు, ఎమ్మెల్యేలు జైలు పాలైపోతున్నారు, జైలుకి వెళ్ళిపోతున్నారు. ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి. ఆ కేసులు కూడా రేపు పొద్దున ఏమవుతుందో ఏంటో. ఒక పక్కనేమో కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారు, ఆయనకి పనిచేసిన వాళ్ళు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఒక పక్కన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు జైలుకి వెళ్ళిపోతున్నారు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా దూరం అయిపోయారు. అందరూ దూరం అయిపోతున్నారు. ఏమన్నా నెగ్గిన ఎమ్మెల్యేలండి అసెంబ్లీకి వెళ్ళినట్టే బాబు నువ్వు వాళ్ళు అడుగుతున్నారండి. వాళ్ళకి వెళ్ళాలని ఉంది, నియోజకవర్గంలో సమస్యలు ఏమైనా చెప్పుకోవాలని ప్రభుత్వానికి ఉంది, వాళ్ళని వెళ్ళొద్దు అంటున్నాడట. ఓవరాల్ గా ఈ రోజు నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వాళ్ళకున్న మనుషులు కానీ వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంకా ప్రజల్లో వెళ్ళిపోయాడు అనుకోండి, వాళ్ళు రారు కదా, అలా తిరుగుతుంటాడు. కానీ ఈ రోజు మీరు ప్రజల్లో తిరుగుతానండి, ఇప్పుడేం సానుభూతి రాదండి. మీకు సానుభూతి రాదు. అయ్యో పాపం ఒకసారి అయ్యాలని మీరు ఏదో అడిగారు కదా, ఇంకా ఆ మాట అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ రోజున మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఈ రోజు చాలా స్పష్టంగా ఉన్నారు ప్రజలు. మళ్ళీ ఎత్తుగడేసి ఈరోజు అరాచకాలు సృష్టిస్తారు జగన్మోహన్ రెడ్డి. ఏ అరాచకాలు సృష్టించినా ప్రజలందరూ కూడా ఈ రోజు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, కూటమి నాయకులు కాదండి. ఈ రోజు ఆయన చేసే అరాచకాలన్నీ కూడా ఎదుర్కోవడానికి ప్రజల భాగస్వాములు అవుతారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజల భాగస్వాములు అవుతారు. ఇది ప్రజల ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, యువనేత, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో నారా లోకేష్ సారథ్యంలో అమలవుతున్న పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను 43 సంవత్సరాలు 43 గణతలనే ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ వినూత్నంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు తెలియజేశారు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు, కానిస్టేబుల్ నియామకాలు, ఏపీ స్టార్టప్ కార్యక్రమాలు, విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వంటి అనేక ప్రతిష్టాత్మక పథకాలను వివరించారు. తదుపరి సర్పవరం జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ యువ నాయకుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలను
జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. బాణసంచ వినియోగాన్ని పూర్తిగా నివారించి పేదలకు ఉపయోగపడే విధంగా వస్త్రదానాలు, రక్తదాన శిబిరాలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాస్ బున్ని, రాష్ట్ర సిటీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, వివై దాస్, ఆనంద్, న్యూటన్, కామాడి దశరథ్, జంక్షన్ బాబ్జీ, చీకట్ల వెంకటేష్, సంగాడి బంగారాజు, అంకమరెడ్డి రామనాయుడు, గింజాల శ్రీనివాస్, పాలక సతీష్ తదితరులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రావడంలో ముఖ్య భూమిక పోషించింది నారా లోకేష్ గారు. రాబోయే కాలంలో కూడా యువతికి ఆదర్శంగా నించుంటూ వాళ్ళందరి భవిష్యత్తుకి బంగారు బాట వేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఆయనకు అనుగుణంగా మేమందరూ కూడా అందులో ఆర్భాటాలు లేకుండా ప్రజా సేవ చేయాలి. లేకపోతే పుట్టినరోజు సందర్భంగా పెద్ద పెద్ద కేకులు, బాంబులు కాకుండా ఎవరో ఒకరికి చారిటీ చేయాలి. చీరలు పంచో, లేకపోతే పిల్లలకు బుక్స్ ఇచ్చో, పెన్నులు ఇచ్చో, ఆ విధంగా చేస్తూ ఆయనకి ఆదర్శంగా నిల్చునే విధంగా ఈరోజు ఈ బర్త్డే కార్యక్రమాన్ని అందరూ కూడా మా కాకినాడ పార్లమెంట్లో అందరూ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడే జగంపేటలో స్కూల్లో పిల్లలకి ఒక 700 మందికి బుక్స్ పంచి రావడం జరిగింది. మళ్ళీ సానా సతీష్ గారి ఆఫీస్ ద్వారా ఇక్కడి నుంచి కూడా మధ్యాహ్నం ముసలి వాళ్ళకి, పెద్దలందరికీ కూడా చీరల పంపకం కూడా చేయడం జరుగుతుంది. అక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా కట్కంశెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. సాయంత్రం రాజశేఖర్ ఆధ్వర్యంలో అక్కడ అనాథ పిల్లలకి వాళ్ళకి కూడా అక్కడ సౌకర్యాలు చూడడం జరుగుతుంది. ఈ విధంగా కాకినాడ పార్లమెంట్ నలుదిశల్లో కూడా అన్ని కార్యక్రమాలు చేసి ఆయన ఆదర్శంగా యువగలం పాదయాత్ర చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తిరగరాసిన పోరాట యోధుడు నారా లోకేష్ అని, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ రథసారథి లోకేష్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ భారీ ర్యాలీ నిర్వహించారు. కోటగుమ్మ సెంటర్ మీదుగా బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వరకు ఈ భారీ ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం ఆ సెంటర్ వద్ద భారీ ఎత్తున బాణసంచ కాల్చారు. అలాగే భారీ కేక్ ను మాజీ ఎమ్మెల్యే వర్మ కట్ చేసి అందరికీ పంచారు. అనంతరం నిరుపేదలకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. యువకులకి ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులందరికీ కూడా అండగా నిలబడి 10 లక్షల కోట్లతో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు, అదేవిధంగా లక్షల ఉద్యోగాలకి నాంది పలికిన నారా లోకేష్ గారు ఈరోజు ప్రజల గుండెల్లో ఉన్నారు, యువత గుండెల్లో ఉన్నారు. ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ దిశ ముందుకి నడిపించే విధంగా నారా లోకేష్ గారు ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఆయన ఈరోజు కార్యకర్తలకు ఇన్సూరెన్సే కాకుండా 1 కోటి కార్యకర్తలు మెంబర్షిప్ చేయడం కానీ, మరి అదేవిధంగా ఆన్లైన్ మెంబర్షిప్ చేయడం కానీ, ఇన్సూరెన్స్ పెట్టడం కానీ ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీలో అది నారా లోకేష్ గారికి చెందుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ నిలబడ్డానికి అధికారం 2019-14లో కోల్పోయినప్పుడు నేనున్నాను ఈ పార్టీకి అని చెప్పి ఎన్నో ఒడిదుడుకుల్లో యువగలం పాదయాత్రను ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని దాడులు చేయించినా సరే తొడగట్టి ముందుకు నడిచిన నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చి ప్రతి ఒక్క సమస్య ఆయన గుండెల్లో పెట్టారు. ఈ రోజు ప్రతి సమస్యని కూడా కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు యువగంలో వచ్చిన సమస్యలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. అటువంటి నాయకత్వం ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. ఇటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి అవసరం. భవిష్యత్ రథసారథిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. ఈ పార్టీ రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారి యొక్క నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు ముందుకు పరిగెడగాలి. అదేవిధంగా యువ నాయకత్వం రావాలి. యువ నాయకుడిగా నారా లోకేష్ గారు కొన్ని సంవత్సరాలు పార్టీకి అలిపెరగని సేవ చేశారు. అటువంటి నాయకత్వాన్ని రాబోయే భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ రథసారథిగా కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు. ఆ విధంగా పార్టీ ముందుకు నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి తెలియదు. బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా 81వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. శుక్రవారం కాకినాడలో బోట్ క్లబ్ వద్ద
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం స్థానిక బోట్ క్లబ్ వద్ద శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం షష్ఠ పీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా 81వ వర్ధంతి కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ప్రస్తుత నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా, కాకినాడ పురపాలక సంఘ అడిషనల్ కమిషనర్ శ్రీ కెటి సుధాకర్ ముఖ్య అతిథులుగాను, పీఠాధిపతి సోదరులు అహ్మద్ అలీ షా సభాధ్యక్షులుగా, కబీర్ షా, హుస్సేన్ షా, కవి శిరీష, తురగ సూర్యరావు, బలరామకృష్ణ మాస్టర్, ఏవివి సత్యనారాయణ, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు సభలో పాల్గొని ప్రసంగించారు. అలీషా తమ 16వ ఏటనే బ్రహ్మ విద్యా విలాసం అనే శతకాన్ని, మణిమాల అనే నాటకాన్ని రచించారని సభాధ్యక్షులు అహ్మద్ అలీ షా అన్నారు. శ్రీ కబీర్ షా మాట్లాడుతూ సర్వమతాల సామరస్యాన్ని సంఘ సేవా కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు. హుస్సేన్ షా మాట్లాడుతూ సాహిత్యంలో వివిధ ప్రక్రియలో రచనలు చేసిన అలీషా తనకు తానే సాటని, మేటి అని నిరూపితం చేసుకున్నారన్నారు. కవి శిరీష, బలరామకృష్ణ పాడిన గేయాలు సభికులను అలరింపచేశాయి. ఏవివి సత్యనారాయణ మాట్లాడుతూ అలీషా విశ్వ కవిగా ప్రకటింపబడ్డారని అన్నారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మాట్లాడుతూ భారతీయ సమాజం గర్వించదగ్గ ఉమర్ అలీ షా ఆంధ్ర సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక, ధార్మిక, తాత్విక రంగాల్లో ఆచంద్ర తారార్క యశస్విగా నిలిచిపోయారని అన్నారు. ప్రారంభంలో ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ముత్తాతగారైన కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారి విగ్రహానికి గజ పుష్పమాల అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేసి సభనుద్దేశించి ప్రసంగించారు. అహ్మద్ అలీ షా అతిథులను సత్కరించారు. హారతితో సభ ముగిసింది. కార్యక్రమంలో స్థానిక కమిటీ సభ్యులు శ్రీమతి ఎల్లమాంబారెడ్డి, సూర్య ప్రభావతి, బాదం లక్ష్మీకుమారి, వణముమ్మణి, వీరభద్రరావు, సత్యబాబు, శ్రీమతి ఉప్పల నూకరత్నం, ఎస్కే అమీర్ భాషా, పలువురు యువతి యువకులు, పీఠం సభ్యులు పాల్గొన్నారు. సూఫీ వేదాంత దర్శనం, ఉమర్ ఖయాం, మణిమాల అనేటువంటి అనేక 50 గ్రంథాలకు పైగా రచించి సమాజంలో ఎంతో మహోన్నతమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో కూడా వారు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 1925వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రిలిమినరీ కార్యక్రమంలో కూడా వారు ముఖ్య అగ్రజులుగా ఉండి ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారిని మనం స్మరించుకుంటూ వారు చేసినటువంటి సేవలు సమాజానికి, యువతకు చైతన్యపరచడానికి ఈ రోజున ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా 81వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క తాత్విక విధానం సమాజంలో అమలుపరిచి వారి యొక్క జీవన విధానాన్ని మన ఆదర్శంగా తీసుకున్నట్లయితే మనలో కూడా ఎంతో మార్పు వచ్చి మనం కూడా ఒక చక్కని జీవన సంస్కారం అలవర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఈ రోజున స్మరించుకుంటూ ఆ పీఠాన్ని యొక్క తత్వాన్ని మనం సమాజంలో విస్తరింపచేయాలని ఆకాంక్ష. సర్వే జన. అలాగే విశాఖపట్నంలోని స్వాతంత్ర దినోత్సవ సమరవీర సభల్లో వారు ఎన్నో సభల్లో వారు సభా సభ్యులుగా వారు ఉండడము, సభను వారు చెప్పడము, అందరూ వినడము, ఇలా ఎన్నో జరిగాయి. వారి యొక్క విశిష్టత చెప్పలేని విశిష్టత. అంత భారతదేశానికి ఒక వ్యక్తిగా, ఒక స్వాతంత్ర సమరవీరుడుగా ఎంతో అందరూ ఒక శక్తితో, ఒక భక్తితో పోరాడితే ఆయన ఒక కలంతో వారి యొక్క శక్తిని భారతదేశానికి చూపించి, అలాగే అష్టమ పీఠాధిపతిగా మన పీఠానికి ఎన్నో రచనలు, ఎన్నో సందర్భాలలో వారు ఎన్నో కృషి చేసినటువంటి విషయాలు మన ముందు ఉన్నాయి. మరి వారి గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. మరి ఈ సభకు మీ అందరూ వచ్చారు కాబట్టి ఇక్కడ వారి యొక్క ప్రతిష్టత, వారి యొక్క ఇక్కడ చేసినటువంటి విగ్రహాన్ని మనం అందరూ ఇక్కడ వచ్చి దండ వేయడము, అలాగే ప్రతి సంవత్సరము ఈ సభను మనం అందరూ జయప్రదం చేయడము, వారి యొక్క విశిష్టతని మనం జీర్ణించుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి మహాసభను మళ్ళా మనం ప్రతిసారి రావాలి, వచ్చి ఈ సభను చూసి మనందరూ ఆనందించాలని చెప్పేసి నేను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆదేశాల మేరకు గణతంత్ర దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బంగాళాఖాతంలో కాకినాడ తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్న హోప్ ఐలాండ్ జెండా వందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని నార్త్ కోస్టల్ సెక్యూరిటీ గోపీనాథ్ జెట్టి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఐజీ కోస్టల్ సెక్యూరిటీ గోపీనాథ్ జట్టి, కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఇతర పోలీస్ కోస్టల్ సెక్యూరిటీ అధికారులతో కలిసి హోప్ ఐలాండ్ను సందర్శించి రానున్న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ దేశ సార్వభౌమత్వం, సమగ్రత మరియు తీర భద్రత పరిరక్షణలో భాగంగా దీవులను భారత భూభాగంగా గుర్తింపచేసే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ విధమైన జెండా వందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుగుణంగా ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంటు, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్గా ఉండి కోస్ట్ గార్డ్ వారు, అటవీ శాఖ, మిగతా డిపార్ట్మెంట్ వారందరూ కూడా కలిపి సమన్వయంగా ఈరోజు ఇక్కడ హోప్ ఐలాండ్లో ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతంలో మనకి 29 ఐలాండ్స్ ఉన్నాయి. దానిలో 10 ల్యాండ్ బేస్డ్ ఐలాండ్స్ ఉన్నాయి, 19 రాకీ ఐలాండ్స్ ఉన్నాయి. సో దీనిలో 10లో 3 మాత్రమే నివాసయోగ్యంగా ఉన్నటువంటి ఐలాండ్స్ ఉన్నాయి. దానిలో హోప్ ఐలాండ్ కూడా ఒకటి. సో ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ జరిగింది. రాబోయే ఇంకొక 2-3 డేస్లో మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఈ ఫ్లాగ్ హోయిస్టింగ్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ తీర ప్రాంతంలో భారతదేశాన్ని యొక్క భద్రతకి ఎలాంటి ముప్పు లేకుండా ఉండేటువంటి విధంగా ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరగకుండా వీటి మీద ఎప్పటికప్పుడు వాచ్ పెట్టుకుంటూ సో ఈ భద్రతకి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేటువంటి విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఎప్పటికప్పుడు సమన్వయంతో వీటన్నిటిని కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని 41వ డివిజన్ టీడీపీ నాయకుడు విద్యాసాగర్ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందించడం అభినందనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ గాంధీనగర్లో గల 41వ డివిజన్ టీడీపీ కార్యాలయంలో డివిజన్ టీడీపీ నాయకుడు విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి విద్యాసాగర్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ విశిష్ట అతిథిగాను, సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ వమ్మి బాలాజీ గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత నారా లోకేష్ జన్మదిన కేక్ ను ఎమ్మెల్యే కొండబాబు కట్ చేసి పారిశుద్ధ కార్మికులకు, టీడీపీ నాయకులకు తినిపించారు. అనంతరం విద్యాసాగర్ ఏర్పాటు చేసిన నూతన వస్త్రాలు, స్వీట్ బాక్స్, హ్యాండ్ గ్లౌజ్లు ఎమ్మెల్యే కొండబాబు పారిశుద్ధ కార్మికులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, కుటుంబ నాయకులు వాసిరెడ్డి సత్యకుమార్, సూరిబాబు, రాధాకృష్ణ, సుబ్రహ్మణ్యం, పోలవరపు ప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మా 41వ వార్డులో వర్క్ చేసే శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా ఈరోజు మేము బట్టలని, స్వీట్ని, అలాగే హ్యాండ్ గ్లౌజ్ని అందించడం జరిగింది. ఎందుకంటే వార్డు సిటీయే కాదు, వార్డే కాదు, ఎక్కడైనా కానీ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చేసే వర్క్స్ని బట్టి వర్క్ల వల్ల అందరి ఆరోగ్యాలు బాగుంటాయి. ఎందుకంటే దోమలు కానీ లేకపోతే ఈ చెత్త చెదారాల వల్ల తెలియని ఆరోగ్య సమస్యలు అవి వస్తూ ఉంటాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలని తగ్గించడం, నివారించడంలో పారిశుద్ధ్య కార్యక్రమంలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తుంటారని, వాళ్ళ సేవలు మాకు ఎంతో ముఖ్యమని అవసరించి వాళ్ళని గుర్తించి ఈరోజు వాళ్ళందరికీ మా నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి మేము బట్టలని అది అందించడం జరిగింది. వాళ్ళు చాలా తృప్తిగా ఉన్నారు. వాళ్ళు మా వార్డుని ఇంకా మరింత శుభ్రంగా శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యబాబు గారి ఆధ్వర్యంలోని మరింత శుభ్రంగా మా వార్డు ఉంచాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, అలాగే ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ వీరు గారు అందరూ పాల్గొనడం జరిగింది. అలాగే మా జనసేన నాయకులు, కూటమిలో జనసేన నాయకులు సత్యకుమార్ గారు, భీమా గారు కూడా పాల్గొనడం జరిగింది. ఇలా కార్యక్రమానికి వచ్చిన శానిటరీ వర్కర్లు మిత్రులందరికీ, తెలుగుదేశం కార్యకర్తలకి, కూటమి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు థ్యాంక్ యూ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పిఠాపురంలో A2Z వాలంటరీ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు సారా శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కచేరీ సెంటర్ వద్ద గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి సారా శేఖర్, పుర ప్రముఖులు గట్టి శ్రీకృష్ణదేవరాయలు, మున్సిపల్ కౌన్సిలర్ బొజ్జా పెదకాపు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్లు పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెన్స్, బుక్స్ పంచిపెట్టారు. అనంతరం గట్టి శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. ఈ సుభాష్ చంద్రబోస్ గారికి అలా ఇష్టం లేదు, సాయుధ పోరాటం చేయాలి, అప్పుడు కానీ బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళరు అని చెప్పేసి ఆయన సెపరేట్గా ఒక మిలిటరీని తయారు చేసుకున్నారు. మిలిటరీని తయారు చేసుకుని నేను స్వాతంత్రం గురించి పోరాడతాను, నా దేశం గురించి పోరాడతానని చెప్పి, మీరు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను స్వాతంత్రం మీకు ఇస్తాను అని చెప్పేవాడు ఆయన. అంత గొప్పగా
అంత గొప్ప ధనికుడు ఆయన వాటినన్నింటినీ పక్కకు తోసేసి స్వాతంత్రం గురించి ఆయన పోరాడి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అటువంటి మహానుభావుడి జయంతి ఈరోజు. ఈ ప్లేస్ కూడా సుభాష్ సెంటర్ అనేటువంటిది పెట్టాలని చెప్పి పోయినసారే మేము అడగడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి అడుగుదాం. ఈ సెంటర్ని సుభాష్ సెంటర్గా మార్చితే చాలా బాగుంటుందని చెప్పేసి మన ప్రభుత్వం వారిని కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి A to Z సారా సాగర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి గొప్ప వ్యక్తుల్ని స్మరించుకునేటువంటి రోజుల్ని ఆయన మర్చిపోకుండా శిలా విగ్రహాలని ఏర్పరిచి ఎక్కడ అబ్దుల్ కలాం గారిది కానీ, తర్వాత మదర్ తెరేసా గారిది కానీ, సుభాష్ చంద్రబోస్ గారిది కానీ ఆ విగ్రహాలని ఆయన కష్టపడి, ఆయన స్థాయి అది పెట్టేంత స్థాయి కాదు అయినా కూడా ఆయన కష్టపడి వాటిని పెట్టి ఆ జయంతులు వర్ధంతులు చేస్తూ ఉన్నారు. వారికి మరొక్కసారి మనందరం కూడా మన రాష్ట్రంలో ప్రతి విద్యార్థి కూడా ఉన్నత విద్య కోసం బయట రాష్ట్రాలకు వెళ్లి చదువుకుంటున్నారని ఆవేదన చెంది మన రాష్ట్రంలో యూనివర్సిటీలను తెప్పించే ప్రయత్నం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో ఉన్న స్పందన హాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి మాజీ చైర్మన్ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లోకేష్ లాంటి నాయకుడు కావాలన్నారు. ఒకప్పుడు పలానా వాళ్ళ అబ్బాయిని నారా లోకేష్ అనేవారు, కానీ ఇప్పుడు నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు అనే స్థాయికి నారా లోకేష్ ఎదిగారని అన్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చిన్న వయసులో ఉన్న లోకేష్తో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. ఇద్దరు ఒకేసారి శాసనమండలిలో ఉన్నామన్నారు. రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాబీ పార్టీని పరుగులు పెట్టిస్తున్నారని అభినందించారు. లోకేష్ పుట్టినరోజు నాడు సేవా కార్యక్రమాలు నిర్వహించి సరైన నిర్వచనం చెప్పారని అభినందించారు. 200 మంది చేమేగా రక్తదాన శిబిరం, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, పేదలకు వస్త్రాలు, అన్నదాన కార్యక్రమం, 159 మందికి కృత్రిమ అవయవాలు నిర్వహించిన బాబీ రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నారన్నారు. అలాగే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు, వికలాంగులకు దాదాపు 500 మందికి వస్త్రదానం చేశారు. కార్యక్రమంలో కుటుంబ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాకు అత్యంతమైన
19సారి చేస్తున్నాను కంటిన్యూగా. కరోనా టైంలో 1 సంవత్సరం మినహాయించి 18సారి చేస్తున్నాను. ఈ 18 సంవత్సరం అంటే రోటరీ క్లబ్ నుంచి, రోటరీ బ్లడ్ బ్యాంక్ నుంచి డాక్టర్ రామరాజు గారు ప్రోత్సాహంతో రక్తదాన శిబిరాలు మేము కంటిన్యూగా 18 సంవత్సరాల నుండి లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మేము రక్తదానం చేస్తున్నాము. కంటిన్యూగా నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజుకి ఇదివరకు యువకానికి ముందు మేము అందరికీ ఫోన్ చేసి చెప్పేవాళ్ళం, సార్ మా లోకేష్ గారు పుట్టినరోజు రండి రండి అని చెప్పి పిలిచి మళ్ళీ బ్లడ్ క్యాంప్ చేసేవాళ్ళం. యువకాలం ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ పుట్టినరోజు నాడు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ వచ్చి బ్లడ్ ఇస్తారని చెప్పి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ప్రజా దర్బార్ అంటే కేవలం విజ్ఞప్తులు తీసుకోవడం మాత్రమే కాకుండా వాటిని ఎంతవరకు పరిష్కారమయ్యాయో తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు చర్యలు చేపట్టారని వాకలపూడి గ్రామ మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో 39వ వారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కాకినాడ సిటీ, రూరల్ ప్రాంతాలతో పాటు పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో కార్యాలయ సిబ్బందికి సమర్పించారు. ఈ ప్రజా దర్బార్లో కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తితో కలిసి వాకలపూడి గ్రామ మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాస్ అర్జీలను స్వీకరించారు. మొత్తం 21 మంది అర్జీదారులు హాజరై సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, కొత్త పెన్షన్లు మంజూరు చేయడం, రేషన్ కార్డులో పేరు చేర్చడం వంటి వివిధ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా గింజాల శ్రీనివాస్ మాట్లాడుతూ గత 38 వారాలుగా నిరంతరంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల నుండి అందిన అర్జీలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు పంపించి వాటి పరిష్కారానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యలకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్చలు చేపడదామని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నలుకుర్తి వెంకటేశ్వరరావు, జున్నూరు బాబ్జీ, సిరియాలకొండ బాబు, కామాడి దశరథ్, DRUCC సభ్యులు ముత్యాల అనిల్, న్యాయవాది బి నరేంద్ర, పోలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సానా సతీష్ బాబు గారి క్యాంప్ ఆఫీసులో 39వ గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ గ్రీవెన్స్లో సుమారు 15 మంది వచ్చి తమ అభ్యర్థులు ఇవ్వడం జరిగింది. అందులో సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు ఉపాధి కల్పించాలని, ఇంకా వివిధ రకాల విషయాలపై అర్జీలు తీసుకోవడం జరిగింది. ఆ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ల పెద్దలతో, అథారిటీస్తో మాట్లాడి త్వరితగతిన ఈ యొక్క అర్జీదారు యొక్క సమస్యలని తీరే విధంగా మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని బ్రాడీపేట 13వ వార్డుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది కార్యకర్తలు అధికారికంగా రాజీనామా చేసి టీడీపీలో చేరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు, అలాగే రామచంద్రాపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ నాయకత్వం, ఆయన తండ్రి సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం చేపడుతున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బ్రాడీపేట 13వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా లంకా శ్రీనివాస్తో పాటు 30 మంది వైసీపీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రామచంద్రాపురం నియోజకవర్గంలో మౌలిక వసతులు, సంక్షేమం, సేవా కార్యక్రమాలు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. టీడీపీ పాలనలో పారదర్శకత, మంచి పాలన స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కొత్తగా చేరిన వారిని ఘనంగా స్వాగతించారు. ఈ చేరికలతో నియోజకవర్గంలో టీడీపీ బలపడుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఎడం చేయి ఒకటే లాగుతుందంటే అది స్ట్రోక్ మాత్రం కాదు, కుడి చేయి లాగిన స్ట్రోకే, వెన్ను నొప్పి వచ్చిన స్ట్రోకే, గ్యాస్ నొప్పి వచ్చిన స్ట్రోకే కింద అది
కార్డియాలిక్ బరస్ట్కి దారితీస్తుందని మాత్రం గుర్తించారు. ఇక్కడే రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది సుమారు 30,000 ఇంజెక్షన్. అది ఫ్రీగా ఈ గవర్నమెంట్ ఆ ఇంజెక్షన్ చేస్తుంది. అంటే హార్ట్ ఆగకుండా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా ఒక 10 గంటల పాటు మనిషిని కాపాడుతుంది. ఆ ఇంజెక్షన్ చేసుకుని మనం కాకినాడ, రాజమండ్రి వెళ్ళవలసిన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంకొక 10 రోజుల్లో మేము కొంతమందికి ట్రైనింగ్ ఇప్పించాం, ఆడవాళ్ళకి, ఇక్కడ వాళ్ళకి. వాళ్ళు చిన్న ఎక్విప్మెంట్ మీ దగ్గరికి తెస్తారు. తెచ్చిన తర్వాత ముఖ్యంగా మగవాళ్ళు ఎక్కువ కార్డియాలిక్ పరిస్థితి అవుతుంది కాబట్టి వాళ్ళు వచ్చి మీకు చెక్ చేస్తారు. మీకు క్లాట్లు ఉన్నాయి ఏంటనేది ఆన్ ద స్పాట్ అక్కడ తేల్చి, ఒకవేళ బాగోకపోతే ఆ బస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మీకు ప్రాథమికంగా అక్కడ చికిత్స చేసి ఆ బస్సులోనే తీసుకెళ్లి మీకు ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకుని వచ్చే పరిస్థితి. ఆపరేషనా లేకపోతే ఆ స్టంటా ఏంటనేది చూసి తీసుకురావడం, ప్రత్యేకించి ఒక బస్సు CSR కియా సంస్థ వాళ్ళ ద్వారా తీసుకురావటం. ఇంచుమించు ప్రతి మండలంలోని, టౌన్ లోని కూడా ఒక్కొక్క కంపార్ట్మెంట్ హౌస్ అనేది మేము పెట్టడం జరిగింది. సో మీరు చాలా మందికి పెరాలసిస్ స్ట్రోక్ కూడా వస్తుంది. అవి వచ్చినప్పుడు మీరు ఒక మిస్డ్ కాల్ ఇస్తే, లేకపోతే ఇప్పుడు సాధారణ పరిస్థితుల్లో మీరు ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆటో కూడా 100 రూపాయలు తీసుకుంటాడు. అతను ఓ మనిషి సాయం కావాలి, పైగా అక్కడ ఫిజియోథెరపీ చేస్తే 500 తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడ రావడానికి సుమారు 1000 రూపాయలు అవుతుంది. నెలకు 4 సార్లు, ఇంచుమించు 8 సార్లు 10 వారానికి ఒకసారి చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి 4 రోజులు అంటే 4,000 5,000 అక్కడే అయిపోతుంది. సో ఇవన్నీ లేకుండా మీరు మిస్డ్ కాల్ ఇస్తే ఎలక్ట్రికల్ ఆటో ఒకటి తీసుకుని వచ్చి మీ ఇంటికి పేషెంట్ ని తీసుకెళ్లి ఫిజియోథెరపీ చేయించి మళ్ళీ మీ ఫ్రీగా మీ ఇంటికి దింపడం జరుగుతుంది. నమస్కారం అండి, 13వ వార్డు. నా పేరు లంకశ్రీను, రామచంద్రపురం, బ్రాడీపేట. 13వ వార్డు. ఈ కూటమి చేస్తున్న అభివృద్ధి, వాసనశెట్టి సుభాష్ గారు చేస్తున్న అభివృద్ధి, సత్యనారాయణ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలకి ముక్తులమై, ఆకర్షితులమై, వాళ్ళు అడుగుజాడలో నడుస్తూ ఈ వీధిని, ఈ వార్డుని, రామచంద్రపురాన్ని అభివృద్ధికే, వాళ్ళు చేస్తున్న పనులకే మేము ముక్తులమై వారి సేవలోని, వాళ్ళ మార్గంలో నడాలని కోరుకుంటూ, ఇవి మొన్న పండగ ముందు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తూ ఇవాళ తెలుగుదేశంలో జాయిన్ జరగడం జరిగింది. నేను నా కార్యకర్తలు సత్యవంచన పనిచేసి సుభాష్ గారి నాయకత్వంలో ఆయన పేరు నిలబడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై సుభాష్, జై ఈరోజు వాసనశెట్టి సుభాష్ గారు, వారి తండ్రి సత్యం గారు వచ్చి మా కార్యకర్తలకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి వారి సభ్యత్వాన్ని మాకు ఇవ్వడం జరిగింది. వారికి, వారి తండ్రి గారికి నమస్కారం. తండ్రికి తగ్గ తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అని క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పాస్టర్ మూసా అబ్రహాం అన్నారు. యువకులం పాదయాత్రతో టీడీపీను అధికారంలోకి తీసుకొచ్చి తండ్రికి తగ్గ తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అని నిరూపించారని క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాస్టర్ మూసా అబ్రహాం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవులు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ కు క్రైస్తవుల పట్ల ప్రేమాభిమానాలున్నాయన్నారు. 10వ తేదీన లూథరన్ చర్చ్ను ప్రారంభించడం జరుగుతుందన్నారు. క్రైస్తవులకు గౌరవవేతనిచ్చే విధంగా నారా లోకేష్ కృషి చేయడం జరిగిందన్నారు. ప్రజలు, యువకులు సమస్యలపై గళమెత్తి నారా లోకేష్ యువగలం పాదయాత్ర నిర్వహించి చరిత్ర సృష్టించారన్నారు. పార్టీ కోసం అహర్నిశలో కష్టపడి పనిచేస్తున్న నారా లోకేష్ కు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో కె మోజేష్ కుమార్, డి చార్లెస్, ఎస్ ప్రభాకర్, ఎస్ విజయ్ కుమార్, పి మధు, ఎస్ దాసు, టి రాజు బాబు, కె జార్జ్ బాబు తదితరులు పాల్గొన్నారు. వందల మంది సేవకులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకు పాస్టర్స్, క్రైస్తవులు నారా లోకేష్ గారిని ఎంతగా ప్రేమిస్తున్నారంటే, అందరూ అనుకుంటారు కేవలం గౌరవవేతనం మాత్రమే వారి నోట వచ్చింది అందరికీ విడుదల అవుతుందని అనుకుంటారు. కానీ అది కాదు. అన్ని సమస్యల మీద నారా లోకేష్ గారు తక్షణమే స్పందిస్తున్నారు. దానికి కారణమైన కొడాలి విజయ్ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈరోజు నారా లోకేష్ గారు మంగళగిరిలో ఒక మందిరం కాలిపోతే దానికి చాలా మొత్తంలో వారి సొంత ఖర్చుల డబ్బులతో ఇచ్చి తక్కువ రోజుల్లోనే ఆ మందిరం పూర్తవడానికి వారు సహాయపడ్డారు. అదొకటే కాదు, అలాగనే గుంటూరులో కూడా అక్కడ లూథరన్ చర్చ్ రేపు 10వ తారీఖు ఓపెనింగ్ ఉంది. దానికి కూడా చాలా మొత్తంలో డబ్బులు ఇచ్చారు. సంఖ్య మేము చెప్పకూడదు, అది మంచిది కాదు. ప్రభుత్వ నిధులు కాదు, వారి సొంత నిధులు వారు సంపాదిస్తున్న దాంట్లో వారు మందిరాలకి చేస్తున్నారు. ఇలాంటి అనేకమైన అంశాలు మేము లోకేష్ గారి, కొడాలి విజయ్ గారికి తెలియజేస్తూ ఉన్నప్పుడు వారు వెంటనే స్పందిస్తూ ఉన్నారు. అంతేకాదు కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి బరేల్ గ్రౌండ్ అడిగినప్పుడు 2 కోట్ల రూపాయలు నేను కేటాయిస్తాను, త్వరలో కాకినాడ వస్తాను,
కాకినాడలోనే ఆ విషయాన్ని నేను ప్రకటిస్తానని కూడా నారా లోకేష్ గారు తెలియజేయడం. అందుకని వారంటే మాకు చాలా ఇష్టం. వారి కొరకు ప్రతి నెల 2వ తారీఖున మేము ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొరకు మంచి విజనరీ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాకు దొరకటం ఆంధ్ర రాష్ట్రం అదృష్టమని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరి మనసులు ఎరిగిన వాడు, అందరి కొరకు ఆలోచన చేయగలిగిన ముఖ్యమంత్రి కుమారులైన తనయులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సేవకులందరి తరపున తెలియజేస్తున్నాం. క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ తరపున ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ లోకేష్ గారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. మాఘమాసం వసంత పంచమి సందర్భంగా న్యూ సెంచరీ విద్యార్థులతో సరస్వతీదేవి పూజ నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే వసంత పంచమికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. చిన్నపిల్లలకు ఈ రోజున విద్యాభ్యాసం చేస్తే వారికి సరస్వతి కటాక్షం లభించి చదువులలో మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉంటారని పురాణ కాలం నుంచి ఒక ప్రతీక అని న్యూ సెంచరీ స్కూల్ యాజమాన్యం సరస్వతి అమ్మవారి పూజను భక్తి శ్రద్ధలతో విద్యార్థులను ఉదయాన్నే స్కూల్కి రమ్మని వారితో సరస్వతీదేవి అమ్మవారి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ గురువులు సరస్వతీదేవి పూజ చేసుకుంటే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో పిల్లలకు తెలిపారు. ఈ పూజ నిర్వహించుకున్నంతసేపు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలకించి వారు పూజలో పాల్గొనడం చూసి వారి తల్లిదండ్రులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమంలో పరిపాలనా విభాగం ఎన్ శ్రీదేవి, విద్యా విభాగం కె తేజస్విని తదితర సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలను కాకినాడ రూరల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వివై దాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి దాస్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణ విచ్చేసి పేదలకు భోజనం పెట్టడం జరిగింది. అనంతరం కరి పద్మశ్రీ వాసిరెడ్డి దాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు. ముందుగా సర్పవరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి ఏస్తాసు, పేరాబతుల లోబాబు, జంక్షన్ బాబ్జీ, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్న మన గౌరవనీయ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు చేస్తున్న నిరంతర కృషిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు దేశ రాష్ట్ర ప్రజల హృదయాల్లో కూడా నిలకడగా ముద్రను వేసుకున్నారు. మీరు నిండు నూరేళ్లు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, అలాగే రాష్ట్ర మరియు దేశ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రం అంతటా కూడా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా అన్ని పార్టీ కార్యాలయాలు అలాగే అన్నా క్యాంటీన్ అలాగే ప్రతి చోట కూడా కార్యక్రమం జరిగింది. ప్రజలైతే మాత్రం చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే అందరి దీవెనలు కూడా మన మంత్రి నారా లోకేష్ గారికి ఉన్నాయి. త్వరలో ఇంకా పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాను. అనేక కార్యక్రమాలు అందరూ కలిసి చేసి ఈరోజు అన్నదానం కూడా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా వస్త్రదానాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్కి నివాళులు అర్పించి సతీష్ బాబు గారి ఆఫీస్ నుంచి ఎమ్మెల్సీ గారిని ముఖ్య అతిథిగా ఈరోజు ఇక్కడ పిలిచి వడ్డించడం కూడా జరిగింది. నేనేమంటానంటే ఈ రాష్ట్రానికి ఒక తాతగారు మనవడో, ముఖ్యమంత్రి గారు మనవడో, ముఖ్యమంత్రి గారి కొడుకు ఒక చరిత్ర అని చెప్పి సందర్భంగా లోకేష్ బాబు గారు దేశ విదేశాలకు వెళ్ళి పారిశ్రామికవేత్తగా ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి. రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఉండాలన్నదే మా ఆలోచన అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఎన్నో మౌలిక సదుపాయాలు ఈ రాష్ట్రానికి అందించి విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ అన్నీ సమానంగా ఈ రాష్ట్రాన్ని 4 పాదాల మీద రాష్ట్రాన్ని నడిపిస్తున్న లోకేష్ బాబు గారు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా తెలియదు. విశాఖపట్నం మధురవాడ దగ్గరలో 120 ఏళ్ల క్రితం నాటి 15 కోట్ల విలువైన బ్రాహ్మణ జాతి పెద్దల అపర కర్మల బోడమ్మ గారి సత్రం భవనం స్థలాన్ని కాజేసేందుకు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కొందరు బ్రాహ్మణ వలస పక్షులు కుట్ర చేస్తున్నారని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కాకినాడ జిల్లా కన్వీనర్ హోతా రవి ధ్వజమెత్తారు. కాకినాడ నగరంలో కాస్మోపాలిటన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారుగా 120 సంవత్సరాల నుంచి బ్రాహ్మణ జాతికి సంబంధించిన పెద్దల అపరకర్మలు జరుపుతూ వస్తున్నారు. 120 సంవత్సరాల నుంచి అండి. దాన్ని ఇటీవల కొంతమంది వైసీపీ నుంచి తెలుగుదేశంలో ఈ మధ్యనే చేరిన వలస పక్షులు కొంతమంది ఉన్నారు, బ్రాహ్మణ జాతికి చెందిన వాళ్ళు వైసీపీ వాళ్ళ వైసీపీ సహకారంతో ఆ స్థలాన్ని, ఆ బిల్డింగ్ని అన్యాక్రాంతం చేసి
దాన్ని అక్కడి నుంచి వేరే చోటకి మరల్చాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతోంది. దాని మీద గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా గట్టిగానే చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నేను కాకినాడ జిల్లా తరఫున నేను కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, బాబు మల్లాది విష్ణు గారు, జ్వాలారపు శ్రీకాంత్ గారు, మీరిద్దరూ ఎక్కడున్నారండి? ఎంత అన్యాయం జరుగుతుంది, రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతుంది, మీరిద్దరూ ఇప్పుడు రారా? మన ఏదో చిన్న విషయం ద్రాక్షారామంలో జరిగిందని దానికోసం వాళ్ళ పేరు మల్లాది విష్ణు గారు అంటే, ఇప్పుడు ఇక్కడ ఇంత జరుగుతున్న 15 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే కూడా మీరు రావట్లేదు, మీరు ఏ ఒక్కరూ రావట్లేదు అంటే దీన్ని ఏం అర్థం చేసుకోవాలి? వైసీపీ నుంచి వచ్చిన వలస పక్షులు ఉన్నారు, తెలుగుదేశంలో వాళ్ళు ఉన్నారు, పేరు చెప్పకూడదు, వాళ్ళు చేస్తున్న పని ఏంటి? దీని మీద మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ యొక్క స్టేటస్ ఏంటో కూడా మీరు చెప్పాలి కదా, మీరు మాట్లాడరా ఇప్పుడు? దీని అర్థం ఏంటి? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. రాష్ట్ర వ్యాప్తంగా చాలా గట్టిగానే మేము బ్రాహ్మణ సంఘాలు అందరినీ కూడా పిలుపునిస్తున్నాను, అందరూ కూడా పాల్గొంటున్నారు. బ్రాహ్మణ జాతికి జరిగే అన్యాయం, ఈ పితృకర్మల భవనం ఈ రోజు అంట నివాస యోగ్యాల్లో ఉన్నది అడ్డొచ్చిందంట, నివాస యోగ్యంలో నివాసాలు ఉన్న చోట ఉందని చెప్పి అడ్డు చెప్తున్నారు. 120 సంవత్సరాల నుంచి నివాసాలు లేవా అక్కడ? ఇప్పుడు కనుక పితృకర్మల భవనాన్ని కనుక అక్కడి నుంచి తరలించేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఇదే చేస్తారు, బ్రాహ్మణ జాతికి అన్యాయం జరుగుతుంది. దీన్ని మేము ఊరుకోము, దీన్ని ఆపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీన్ని ఆపడానికి అందరూ, ముఖ్యంగా మీ పాత్రికేయ సోదరులు కూడా దీన్ని అందరిలోకి తీసుకెళ్ళి దీన్ని ఒక విప్లవంగా తీసుకొచ్చి దాన్ని ఆపాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యువనేత మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక పెద్ద మార్కెట్ కూడలిలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పొట్లూరి సత్యవతి సారథ్యంలో ఫౌండేషన్ సభ్యులు తొలుత కేక్ కటింగ్ చేసి లోకేష్ నిలువెత్తు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అభిమానులు లోకేష్ మాస్కులు ధరించి సందడి చేశారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అభిమానుల సందోహం మధ్య పేదలకు భారీ ఎత్తున చీరలు, దుప్పట్లు, అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ తండ్రి అడుగుజాడల్లో పయనిస్తూ లోకేష్ రాజకీయ పరిణతి చెందారని కొనియాడారు. యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలు గుర్తించి పలు సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్నారన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు విశేష కృషి చేస్తున్నారన్నారు. లోకేష్ మరిన్ని పుట్టినరోజులు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ మహిళా అధ్యక్షురాలు పొట్లూరి సత్యవతి, మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, జిల్లా అధ్యక్షులు బతుల సూర్యప్రసాద్, ప్రతిపాడు అధ్యక్షుడు అడప జగదీష్, మండపాక నాగబాబు, ఆటో యూనియన్ అధ్యక్షుడు వైవి రమణ, పిల్ల వేణు, కాలాడి వెంకటేష్, సత్యబాబు, మండపాక వివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా అభిమాన యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక పండగ వాతావరణంగా మరి ఈరోజు రాష్ట్రమంతటా కనీ విని ఎరుగని రీతిలో అన్నదానాలు, వస్త్రదానాలు, రక్తదానాలు, అనేక సేవా కార్యక్రమాలతో మా యువ నాయకుడికి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి ఆనాడు యువగలం మొదలుపెట్టి ప్రతి కార్యకర్తలోని మనోధైర్యాన్ని నింపి 153 సీట్లు తెచ్చుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ సృష్టికర్తగా కారణమైన మా నారా లోకేష్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రాష్ట్ర ఫౌండేషన్ మహిళా అధ్యక్షురాలు సత్య అడ్డా గారికి, అదేవిధంగా బత్తుల సూర్యప్రసాద్ గారికి, నాగబాబు గారికి, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ గారికి పేరు పేరున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. పండగ వాతావరణంగా జరుగుతుంది. ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు చీరలు, దుప్పట్ల పంపిణీ, బియ్యం బస్తాల పంపిణీ, మన సుబ్బు గారి సేవలు అమూల్యమని నారా లోకేష్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామివారి ఆలయంలో పురోహితుల ద్వారా జరిగే అభిషేకాలు, పూజలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను పడ్డారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు, పిండ ప్రధాన కార్యక్రమాల నిర్వహణ విషయమే కొంతకాలంగా సాతాను వైష్ణవులు, శైవ స్మార్తులు మధ్య జరుగుతున్న విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. సాతాను వైష్ణవులు పుష్కరిణి ప్రాంతంలోనే కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా ఆలయం లోపలికి వచ్చి కార్యక్రమం నిర్వహిస్తుండటంతో శైవ స్మార్తులైన పురోహితులు అడ్డుకుని అభ్యంతరం తెలిపారు. దీంతో వారిరువురి మధ్య మళ్లీ రగడ మొదలైంది. ఆలయ ఈవో ఈ విషయమై పట్టించుకోకుండా అందుబాటులో లేకపోవడంతో పురోహితులు తాము చేస్తున్న పూజలు మధ్యలో వదిలేసి ఆందోళనకు దిగారు. దీంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు తమ సమస్యను పరిష్కరించే వరకు ఆలయంలో తమ ద్వారా ఏ పూజ కార్యక్రమం జరిగేది లేదని పురోహితులు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా శ్రీ ఉమా కుకుటేశ్వర పురోహిత సంఘం అధ్యక్షుడు పొక్కులు
పొంగులూరి నారాయణ సోమయాజులు మీడియాతో మాట్లాడుతూ తమ ఇబ్బందులు పట్టించుకునే వారెవరూ లేరని, తమ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఇక్కడ దృష్టి పెట్టి ఆలయ పవిత్రతను ఆచారాలను కాపాడాలని, తమ ఇబ్బందులను తొలగించాలని అభ్యర్థించారు. కాగా ఆలయాల్లో ఇంత రగడ జరిగిన ఆలయ ఈవో అందుబాటులో లేకపోవడంతో భక్తులు అసహనం చెందారు. సంఘంతో కూర్చొని మాట్లాడి వివరాన్ని తెలిసి మాకు ఒక విషయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఆ విషయం తెలిసేంత వరకు కూడా ఏ విధమైనటువంటి పురోహిత సంఘానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ పాదయాత్ర క్షేత్రంలో జరగవని భక్తులకి అందరికీ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అయ్యా ఇక్కడ మాకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నామయ్యా ఇక్కడ మేము. అయ్యా దయచేసి మా యొక్క పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వారు నియమించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి మా యొక్క కష్టాన్ని పరిశీలించి ఈ విషయమే కాదు అనేకమైనటువంటి బాధలు ఇంకా ఈ గుడిలో చాలా ఉన్నాయండి. దయచేసి ఈ యొక్క విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా వారికి మాకు సానుకూలంగా ఉండేటువంటి అంశాన్ని వివరించవలసిందిగా, తెలియజేయవలసిందిగా, తద్వారా ఈ విధమైనటువంటి గోళ లేకుండా ఈ యొక్క విషయాన్ని ముందరకు తీసుకెళ్లవలసిందిగా అధికారులందరినీ కోరుకుంటున్నాం. ఏ విధంగా ఇక్కడ టికెట్ తీసుకున్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో నేను కార్యక్రమం ఆఫ్ చేసిన తర్వాత ఈవో గారి దగ్గరికి వెళ్తే ఈ విషయంలో నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు, పురోహిత సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు తెలుసుకోండి, వీళ్ళు తెలుసుకోండి అని చెప్పేసి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. గుడికి ఒక ఆచారం ఉంటుందని ఆచార వ్యవహారాలను కాపాడడానికే మనకి ఇక్కడ అధికారులని నిర్వహిస్తారు. సాధారణంగా అధికారి ఎవరు ఇక్కడ మనందరికీ కూడా పరమేశ్వరుడే. అటువంటి అధికారి ముందు కూడా కార్యనిర్వహణాధికారి అంటే మాకు ప్రత్యక్షంగా దైవం కార్యనిర్వహణాధికారి, ఆయన మాకు న్యాయం చేయాలి. అందుకని చెప్పేసి ఆయన ఇక్కడ లేరండి. ప్రస్తుతం అయితే ఆయన అందుబాటులో లేరు. ఉదయం గొడవ జరిగేటటువంటి సమయంలో ఉన్నారయ్యా, ఇప్పుడైతే మరి అందుబాటులో లేరు. వారిని మీ అదుగునే మనం ఇక్కడ చెప్పాను, మీకు బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామయ్యా. అయ్యా దయచేసి మా యొక్క పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వారు నియమించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి మా యొక్క కష్టాన్ని పరిశీలించి ఈ విషయమే కాదు అనేకమైనటువంటి బాధలు ఇంకా ఈ గుడిలో చాలా ఉన్నాయండి. దయచేసి ఈ యొక్క విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా వారికి మాకు సానుకూలంగా ఉండేటువంటి అంశాన్ని వివరించవలసిందిగా, తెలియజేయవలసిందిగా, తద్వారా ఈ విధమైనటువంటి గోళ లేకుండా ఈ యొక్క విషయాన్ని ముందరకు తీసుకెళ్లవలసిందిగా అధికారులందరినీ కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని అందరిలో నింపాలని సమాచార శాఖ ఇన్ఛార్జ్ డిప్యూటీ డైరెక్టర్ బాబురావు పిలుపునిచ్చారు. కాకినాడ రామారావుపేటలో గల కాకినాడ జిల్లా సమాచార శాఖ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి డిపిఆర్ఓ రవి అధ్యక్షత వహించగా ఇన్ఛార్జ్ డిడి బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగులతో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. మా కార్యాలయం నందు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ పేరు చెప్పిన పరిశుభ్రత పాటిస్తూ ప్రతిజ్ఞ చేయమన్నారు. ఇది అందరూ సమక్షంలో మా స్టాఫ్ అందరితో మేము ప్రతిజ్ఞ చేశాం. కావున అందరూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ పాటించాలని కోరుతున్నాను. కాకినాడ శాంతినగర్లో గల శ్రీరామకృష్ణ పబ్లిక్ స్కూల్లో వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతీదేవి, శ్రీ రామకృష్ణ పరమహంస శారదాదేవి, స్వామి వివేకానంద మూర్తిత్రయములకు విద్యార్థులచే పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా విద్యార్థులతో కొండరావు పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు. పూజా కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులతో పాటు అన్ని తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ మాట్లాడుతూ విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు ప్రసాదించాలని శ్రీ పంచమి రోజున సరస్వతీదేవి పూజతో పాటు మూర్తిత్రయంలా పూజలు చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు కొప్పర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, రామకృష్ణ స్కూల్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో కీలక పాత్రను పోషిస్తున్న ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని సారా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ మండలం రుణైపేట గ్రామంలో గల అడబాల ట్రస్ట్ కార్యాలయం వద్ద నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకుని పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అడబాల ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని తొలుత లోకేష్ జన్మదిన కేక్ ను కట్ చేసి పేద మహిళలకు చీరలను పంపిణీ చేస్తారు. అదేవిధంగా పేదలకు ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం తలాటం హరీష్ ను అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో సాల్వా కప్పి కిరీటం పెట్టి జ్ఞాపకను బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బుధరాజు సత్యనారాయణ రాజు, రెడ్డం రాజా, చింతపల్లి సుబ్బారావు, అడబాల ప్రసాద్ నాయుడు, నిమ్మకాల వెంకటేశ్వరరావు, శిరీష చౌదరి తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎప్పుడు నిత్య నూరేళ్ళు మన రాష్ట్రం గురించి ఈ రోజున ఎంతో కృషి చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఆయనకి ఇంకా మంచి పదవులతో ఉండి ఆయన ఇప్పుడు అష్టారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరూ జాతిని జాగృతం చేసినటువంటి నేతాజీ పుట్టినరోజే కాదు, మన నారా లోకేష్ ఇప్పుడు అందరినీ జనచైతన్యం చేస్తున్నటువంటి నారా లోకేష్
పుట్టినరోజు అవ్వడం నిజంగా ఒక జాతి జాగృతికి, ఒక జన జాగృతికి, ఎంత విశిష్టమైన సేవకి జై హింద్ అని ఆ రోజు, ఈ రోజు జై తెలుగునాడు అనడానికి విశిష్టమైనటువంటి శుభం భూయాత్. అభివృద్ధి చేస్తూ రెండో వైపున ఎన్నో పరిశ్రమలు అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్ రావడానికి నిరంతరం విదేశాలు పర్యటించి ప్రముఖ వ్యాపారవేత్తలందరూ కూడా, పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా కలిసి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పరిశ్రమలు స్థాపించడం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. మరి ఈ రోజు కూడా ఆయన దావోస్ పర్యటనలో మన ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి దావోస్లో పర్యటన చేసి అనేక ఐటీ శాఖలు రావడానికి, ముఖ్యంగా మరి వైజాగ్లో ఎన్నో పరిశ్రమలు వేళ వస్తున్నానికి కారణం దానికి చంద్రబాబు లోకేష్ కృషి అనేది మనం అందరూ తెలుస్తున్నది. అలాగే నిరంతరం పరిశ్రమ స్థాపన కోసం, పరిశ్రమ వస్తే ఏమవుతుందంటే మన జీఎస్టీ పెరుగుద్ది, జీఎస్టీ పెరిగితే మళ్ళీ మనకి ఆదాయం పెరుగుద్ది. అదేవిధంగా ఎంతోమంది యువకులకి, చదువుకునే యువకులందరూ కూడా ఉద్యోగావకాశాలు లభిస్తాయని భావంతో ఆయన పరిశ్రమ తీసుకురావడం జరుగుతుంది. మరి ఆయన పుట్టినరోజుని మన అర్బన్ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహిస్తున్న మరి సానా సతీష్ ఆర్ట్ మీడియం ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క పుట్టినరోజు జరుపుకున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపిస్తున్నారు. కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో ఈ నెల 25వ తేదీ ఆదివారం ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్, పద్మశాలి సంక్షేమ సంఘ అధ్యక్షులు జగహరపు మల్లికార్జున తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జాతీయ యావత్తు అధిక సంఖ్యలో తరలి రావాలని వారి సందర్భంగా పిలుపునిచ్చారు. కాకినాడలో ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చేనేత రంగ అభివృద్ధికి, సంక్షేమానికి ఫెడరేషన్ ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబులను కలవడం జరుగుతుందని తెలిపారు. తమ స్వీకారోత్సవం సభకు రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంఘ ప్రముఖులు పాల్గొనడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు గుడిమెట్ల వీర్రాజు, భక్త సంక్షేమ సంఘం నక్కిన విజయలక్ష్మి, దేవాంగ సంక్షేమ సంఘం పేనాబత్తుల పోతాబత్తుల పవన్ కుమార్, కార్యకాల భక్త సంక్షేమ సంఘం పదిగంటి దేవి రాజశేఖర్, కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పలవెల లక్ష్మీరాజ్, జగ్గారావు గణేష్, వానపల్లి సత్య దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కళాక్షేత్రంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దీనికి దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కులాల యొక్క ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మన చేనేత సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, పద్మశాలి, దేవాంగ, కర్ణభక్తులు, కరికాల భక్తులు, పట్టుశాలి, భవసార క్షత్రియ సామాజిక వర్గాలకు చెందిన మన కుల బాంధవులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున మేము సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే అదే రోజు ఉదయం 9 గంటలకి భానుగుడి సెంటర్ నుంచి కళాక్షేత్రం వరకు చేనేతల యొక్క సంఘీభావ బైక్ ర్యాలీ జరుగుతుంది. కాబట్టి ఈ బైక్ ర్యాలీకి చేనేత సామాజిక వర్గాలకు చెందిన యువత అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా చేనేతల యొక్క సమస్యలను తీర్చుకోవడానికి, చేనేతల యొక్క డిమాండ్లు సాధించుకోవడానికి మన ఐక్యత సహాయపడుతుందని చెప్పి తెలియజేస్తూ మనం అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున చేనేత సామాజిక వర్గానికి చెందిన మన రాష్ట్రంలో ఉన్న 18 చేనేత సామాజిక వర్గాలు ఐక్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం. క్షేత్రంలో భారీ ఎత్తున జాతీయ కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాం. ఈ ప్రమాణ స్వీకారానికి జిల్లా నుండి, రాష్ట్రం నుండి, దేశవ్యాప్తంగా కూడా కొన్ని వేల సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. మిత్రులారా, గడిచిన కొన్ని సంవత్సరాల నుండి కూడా చేనేత రంగం ఏ విధంగా కుదేలైపోయిందో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. దీనిని ఏ విధంగా అరికట్టాలి, రాష్ట్రం, దేశంలో ఉన్న కులస్తులందరూ కూడా ఏకత్రాటిపైకి రావాలి అని అన్ని కూడా విషయాల్ని మేము ఈ ఫెడరేషన్ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిఎస్టీని తొలగించాలని కొన్ని పదుల పోరాటాలు ఢిల్లీ స్థాయిలో కూడా మేము చేయడం జరిగింది. ఈ ఫెడరేషన్ ద్వారా, ఈ సంఘం, ఈ సంస్థ ద్వారా మేము ఇప్పటికే కొన్ని పోరాటాలు చేసి ఉండడం జరిగింది. ఈ సంఘానికి, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఈ సంఘానికి జాతీయ అధ్యక్షులుగా మా మిత్రులు పప్పు దుర్గా రమేష్ గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. పప్పు దుర్గా రమేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చేనేతలకు ఏ సమస్యలు ఉన్నాయి అనేది మేము ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్తాము. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారానికే మా ఈ సంఘం పనిచేస్తుందని సందర్భంగా మీకు తెలియజేస్తాము. జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దీనికి ఏంటంటే మన మొత్తం స్టేట్ వైడ్ నుండి అలాగే దేశంలో ఉన్న
చేనేత వర్గాల నుంచి అనేక మంది ప్రముఖులు, రాష్ట్ర వ్యాప్త ప్రముఖులు, జిల్లా స్థాయి నాయకులు, అలాగే లోకల్లో ఉన్న మొత్తం చేనేత ప్రతినిధులందరూ కూడా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన ప్రభుత్వాలకి మన చేనేతల యొక్క ఐక్యతను, అలాగే మన చేనేతలో పడుతున్న ఈ యొక్క సమస్యల గురించి ఒక కార్యాచరణ చేసుకుని మనం అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన యొక్క సమస్యల్ని పోరాటం ద్వారా మనం సాధించుకోవాలని ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా చేనేత ప్రముఖులందరికీ, చేనేత ప్రజానికి అందరికీ కూడా తెలియజేయడం అయింది. రేపు 25 జరిగే పప్పుల రమేష్ గారి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరగాలని కోరుకుంటూ, మొత్తం రాష్ట్రం నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి దేశం మొత్తం మీదుగా తండ్రి వస్తున్నారు. వారు అందరికీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఒకటే కాకుండా చేనేత కొన ఊపిరితో ఉన్న చేనేతను బతికించడం ఎలాగా అనే విషయం మీద మేము అందరం చర్చించుకుని దానిని ముందుకు తీసుకెళ్లాలని మేము భావిస్తున్నాం. ప్రమాణ స్వీకార మహోత్సవం మీద అందరిని ఆహ్వానించి వారు వచ్చిన తర్వాత చేనేతని ఎంతవరకు మనం బయటికి తీసుకురావాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి కానీ మనం చేయవలసిన నష్టాలు, మన ఏ విధంగా మనం చేనేతలో ఎంత లాసిపోతున్నాం, ఇవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరూ మొత్తం రాష్ట్రం మొత్తం అంతా వీవర్స్ కమిటీ వాళ్ళు, రాష్ట్ర నాయకులే కాకుండా ప్రతి ప్రజలు కూడా తరలి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాకినాడ రూరల్ వాకలపూడి పంచాయతీ పరిధి ఏడీబీ రోడ్లో ఆటోయేటెడ్ టెస్టింగ్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో వాహనదారులు, యజమానులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోయేటెడ్ టెస్టింగ్ స్టేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ రోడ్డు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, మరికొందరు శాశ్వత వికలాంగులుగా మారుతున్నారని పేర్కొంటూ రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తూచా తప్పక పాటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిబ్బంది, వాహనదారులు, స్థానిక డ్రైవర్లు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ పిలుపు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నారా లోకేష్. లోకేష్ జన్మదిన వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఉద్ఘాటన. ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలి. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచన. చిరు వ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా. ప్రధానమంత్రి స్వనిధి 2.0 చెక్కులను పంపిణీ చేసిన డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.